ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వీడియోలో మనము విజ్ఞాన శాస్త్ర మనం గురించి విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి సంబంధించి మనం ఏ విధంగా ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని సంశ్లేష మనము ద్రవ్యాత్మక సో దీనిలో మనకి సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలో పద్ధతిలో ద్రవ్యాత్మక నిర్మాణంలో యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు అనే అదేవిధంగా మనకి ఏవైతే ఇక్కడ సంస్కృతంలో ఉన్నటువంటి ప్రక్రియలు ఏవైతే ఉంటాయో నైపుణ్యం వాటి గురించి దాని గురించి వాటిలో మనకి నైపుణ్యాల్లో మనకి రకాల నైపుణ్యం మౌలిక ప్రక్రియలు అదేవిధంగా వాళ్ళకి మనం అర్థం చేసుకో ప్రక్రియలను లేదా ప్రక్రియ సో వీటిలో మనకి చూసుకున్నట్లయితే మౌలిక ప్రక్రియలు వీటన్నిటి మనం మౌలిక ప్రక్రియ అంటాము. సో వీటిని మనం సమకాలీన ప్రక్రియలు అంటాము. ఈ మౌలిక ప్రక్రియలన్నీ జ్ఞానేంద్రియాల ఆధీనంలో ఉంటాయి. సో పరిశీలన, వర్గీకరణ అని దేశ కాల సంబంధం ఉపయోగించటం, పరిమాణీకరించటం, కొలవటం, ప్రసారం చేయడం, ప్రాగుక్తీకరించటం. ఓకేనా. సో వీటన్నిటినీ కూడా మనము మౌలిక ప్రక్రియలు అంటాము. ఈ మౌలిక ప్రక్రియలు అనేవి జ్ఞానేంద్రియాల యొక్క ఆధీనంలో. సో సమకాలీన ప్రక్రియలు వచ్చరికి దత్తాంశాలను నియంత్రించడం, దత్తాంశాలను వ్యాఖ్యానించడం, పరికల్పనలను ప్రతిపాదించడం, ప్రయోగాలు చేయడం సమకాలీన ప్రక్రియ. ఇక్కడ మనకి ప్రక్రియ నైపుణ్యాలను రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు, మౌలిక ప్రక్రియలు, సమకాలీన. సో ఇప్పుడు మనము వీడియోలో మౌలిక ప్రక్రియల గురించి మనం మౌలిక ప్రక్రియలు ఎన్ని రకాలైన మౌలిక ప్రక్రియ వాటి ఒక్కొక్క దాని గురించి మనం సో చూడండి, మౌలిక ప్రక్రియలు ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. మౌలిక ప్రక్రియలు జ్ఞానేంద్రియాల వినియోగంలో జరిగేటువంటి ప్రక్రియలు. జ్ఞానేంద్రియాల వినియోగంలో జరిగేటువంటి ప్రక్రియలు ఏంటంటే వీటిల్లో మొట్టమొదటిది పరిశీలన, అబ్జర్వేషన్. ఓకేనా. సో ఈ పరిశీలన అనేది శాస్త్ర ప్రయోగానికి ఒక ప్రాథమిక నైపుణ్యంగా మనం చెప్పుకోవచ్చండి. సో మనం శాస్త్రానికి సంబంధించి ఒక ప్రయోగాన్ని చేయాలి, దేనికైనా దాన్ని సత్యాన్ని తెలుసుకునే క్రమంలో దాని గురించి మనం ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అలా ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక నైపుణ్యం ఏది అంటే పరిశీలన. సో మనము ప్రయోగాలు చేయాలంటే ముందుగా మనకు కావాల్సిన నైపుణ్యం అంటే పరిశీలన అనేటువంటి కావాలి. సో దేనైనా సరే ఒక విషయాన్ని కానీ, అంశాన్ని కానీ, లేదా వస్తువుల గురించి సంఘటనల గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందుగా మనలో కావాల్సినటువంటి నైపుణ్యం ఏంటంటే పరిశీలన నైపుణ్యం అనేది ఉండాలి. ఇలా ఈ పరిశీలన నైపుణ్యం అనేది ఎప్పుడైతే మనకి అలవాటు పడుతుందో ఆ వస్తువుల గురించినటువంటి లేదా ఆ సంఘటనల గురించినటువంటి సమాచార సేకరణ మనం సేకరించడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి సమాచార సేకరణకి ముఖ్యమైనటువంటి నైపుణ్యం ఏదంటే పరిశీలన నైపుణ్యం అని చెప్పవచ్చు. అదేవిధంగా శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం ఏదంటే పరిశీలన కూడా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మనకి చూడండి, శాస్త్ర ప్రయోగానికి సంబంధించి ప్రాథమిక నైపుణ్యం అనేది అప్పుడు పరిశీలన నైపుణ్యం చెప్పవచ్చు. అదే విధంగా మనకి వివిధ రకాల వస్తువులు ఇంకొక బిట్ ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది అంటే వివిధ రకాల వస్తువుల గురించిన సంఘటనల గురించిన సమాచార సేకరణకు ఉపయోగపడేటువంటి నైపుణ్యం పరిశీలన నైపుణ్యం అని గుర్తు. సో మనకి ఇక్కడ పరిశీలన అనగానే మనం ఏమనుకుంటాము, ఒక్క జ్ఞానేంద్రమైనటువంటి కంటితోటి చూడటం అని అనుకుంటాం. సో అలా కాదు. పరిశీలన అంటే ఒక కంటితోటి చూడటమే కాకుండా పంచేంద్రియాలను, మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు 5 రకాల జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటూ ఒక నైపుణ్యంగా కూడా మనం పరిశీలన. కాబట్టి పరిశీలన అంటే ఒక జ్ఞానేంద్రియమే అనేటువంటి కన్ను ద్వారానే చూడటం అనేటువంటి అర్థం కాకుండా పంచేంద్రియాలను ఉపయోగించుకుంటే నైపుణ్యంగా కూడా మనం ఈ పరిశీలన చెప్పవచ్చు. ఓకేనా. కాబట్టి శాస్త్ర ప్రయోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ దత్తాంశాలు కానీ సేకరించేటువంటి ఒక మార్గంగా కూడా మనకి ఈ పరిశీలన మనం పేర్కొనవచ్చు. మనం ఆల్రెడీ బిట్టు ఏ విధంగా ఇక్కడ అడిగేదానికి అవకాశం ఉందని కూడా తెలుసుకున్నాము. సో శాస్త్ర పరిశోధనకు సంబంధించి సమాచారాన్ని దత్తాంశాన్ని సేకరించే నైపుణ్యం ఏది అని అడిగినప్పుడు పరిశీలన నైపుణ్యంగా మనం. కాబట్టి మనలో లేదా విద్యార్థుల్లో కానీ పరిశీలన ఎంత సునిశ్చితంగా ఎంత డెప్త్ గా ఉంటుందో
విజ్ఞాన శాస్త్రం గురించి అంత ఎక్కువగా మనం తెలుసుకోవచ్చు, అంత అంత ఎక్కువగా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పరిశీలన ఎంత సునిశ్చితంగా ఉంటే విజ్ఞాన శాస్త్రం అంతగా అభివృద్ధి చెందుతుంది. అదే మనకి కానీ విద్యార్థుల్లో కానీ పరిశీలన నైపుణ్యం కానీ పెరిగినట్లయితే మన విజ్ఞాన శాస్త్రాన్ని గురించి కూడా మనం ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన మనకి శాస్త్ర జ్ఞానం అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుందంటే పరిశీలన నైపుణ్యం ఎక్కువగా ఉన్నప్పుడు, రైట్? సో ఇక్కడ పరిశీలన అనేది రెండు రకాలుగా మనకి ఒకటి బాహ్య పరిశీలన, ప్రయోగ పరిశీలన. ఈ బాహ్య పరిశీలన ఏదైతే ఉందో ఈ బాహ్య పరిశీలన వల్ల మనకి కొంతవరకు జ్ఞానం మాత్రమే లభిస్తుంది. ఈ ప్రయోగ పరిశీలన ఇంటర్నల్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి ఎక్కువ విషయాలు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి రకాలని అడగ లేదా ఈ పరిశీలన వల్ల జ్ఞానం కొంతవరకే లభిస్తుంది అని అడిగినప్పుడు బాహ్య పరిశీలన. నెక్స్ట్ రెండోది, ఈ పరిశీలన వల్ల ఎక్కువ దృగ్విషయాలు లేదా ఎక్కువ తెలియలేనటువంటి లేదా శాస్త్ర జ్ఞానం ఎక్కువ బాగా అర్థం చేసుకోవచ్చు ఈ పరిశీలన అడుగుతుంటారు. సో మనకి ప్రయోగ పరిశీలన ప్రయోగాలు చేయటం గుర్తు. సో ఇక్కడ మనకి ఈ విధంగా రకాలుగా ఇక్కడ మనకి పరిశీలన అనేది ఈ ప్రక్రియ ద్వారా వచ్చింది. సో రెండవగా ప్రక్రియను మనం గమనించినట్లయితే వర్గీకరణ అంటాం. సో విజ్ఞాన శాస్త్రంలో వర్గీకరణ ముఖ్య పాత్ర వహిస్తుంది. చూడండి, ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ బిట్ అడిగేదానికి అవకాశం. విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమైన పాత్ర వహించేటువంటి ప్రక్రియ ఏది అని అడిగినప్పుడు వర్గీకరణ అన్నారు. వర్గీకరణ మనం విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమైన పాత్ర వహించేటువంటి ప్రక్రియ ఏది అనేటప్పుడు ఈ వాటిలో వర్గీకరణ మనమే ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అదేమో పరిశీలన ప్రాథమిక నైపుణ్యం. శాస్త్ర పరిశోధనలో ప్రాథమిక నైపుణ్యం ఏదన్నప్పుడు పరిశీలన. విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమైన పాత్ర వహించేటువంటి ప్రక్రియ ఏది అడిగినప్పుడు వర్గీకరణ అనమాట, రైట్? సో ఈ వర్గీకరణ ఏ విధంగా ఏర్పడుతుంది, దేని ఆధారంగా ఏర్పడుతుంది వర్గీకరణ అంటే మనము పరిశీలించేటువంటి పరిశీలన వల్ల పరిశీలించిన తర్వాత దాన్ని వర్ణించటం, అదేవిధంగా దాని గురించినటువంటి ఆలోచన, ఈ విధంగా పరిశీలన, వర్ణన, ఆలోచన మొదలైనటువంటి వాటి యొక్క ఆధారంగా మనం వర్గీకరణ ఈ ప్రక్రియ అనేది చూడండి డైరెక్ట్ గా బిట్ అడిగేదానికి అవకాశం ఉంది. వర్గీకరణ అనేది దీని ఆధారంగా ఏర్పడుతుంది, దీని ఆధారంగా జరుగుతుంది, లేదా వీటి ఆధారంగా జరుగుతుంది. వీటి కింది ప్రక్రియల ద్వారా వర్గీకరణ అనేది జరుగుతుంది అని అడిగినప్పుడు పరిశీలన, వర్ణన, ఆలోచన అనేటువంటి వీటి ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది అనేది మనం గుర్తించాలి. సో ఇంకొక బిట్ ఇవ్వండి, భావన ఏర్పడడానికి వర్గీకరణ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అని కూడా ఇవ్వడం జరిగింది. ఒక వస్తువు గురించి కానీ లేదా విషయాల గురించినటువంటి భావనలు మనం ఏర్పడాలంటే వర్గీకరణ అనేది ఉపయోగపడుతుందండి. కాబట్టి మన వస్తువుల గురించి కానీ విషయాల గురించి కానీ లేదా వ్యక్తుల గురించి కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ గురించినటువంటి ఒక కాన్సెప్ట్ భావన అనేది మనకి ఏర్పడాలంటే వర్గీకరణ అనేది ఉండాలి. కాబట్టి ఈ భావన ఏర్పడటానికి వర్గీకరణ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మన నిత్య జీవితంలో అనేక రకాలైన వస్తువులు చూస్తుంటాము. ఆ వస్తువులు అనేవి కూడా వాటి వస్తువుల మధ్య సాదృశ్యాలు అదేవిధంగా వ్యత్యాసాలు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఓకేనా? పోలికలు అదేవిధంగా వ్యత్యాసాలను కలిగి ఉంటాయి. మరి ఆ వస్తువుల మధ్య ఉన్నటువంటి పోలికలు కానీ అదేవిధంగా వ్యత్యాసాలను గుర్తించాలి. అలా గుర్తించగలిగినప్పుడే ఆ వస్తువులను మనం వర్గీకరణ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది వాటి యొక్క లక్షణాల ఆధారంగా. ఓకేనా? సో చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము పరిశీలన, వర్ణన, ఆలోచన మొదలైన వాటి ద్వారా వర్గీకరణ జరుగుతుందని చెప్పుకున్నాము. ఈ వర్గీకరణ సామర్థ్యం ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో, ముఖ్యంగా పిల్లల్లో ఏ విద్యార్థులైతే ఈ వర్గీకరణ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ పిల్లలే వివిధ వస్తువుల మధ్య ఉన్నటువంటి భౌతిక గుణాత్మక భేదాలు, పోలికలు, వస్తువుల మధ్య ఉన్న సంబంధాలు, అదేవిధంగా వస్తువుల యొక్క లక్షణాలను వాళ్ళు ఖచ్చితంగా గుర్తించగలరండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏ విధంగా బిట్ అడిగేదానికి అవకాశం ఉంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు వివిధ వస్తువుల మధ్య గుణాత్మక భేదాలను, పోలికలు, వస్తువుల మధ్య సంబంధాన్ని, వివిధ వస్తువుల లక్షణాలు గుర్తించగలరు అని అడిగినప్పుడు వర్గీకరణ సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు అని మనం ఇక్కడ గుర్తించాలి, రైట్? సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మూలకాలను లోహాలు, అలోహాలుగా మనం వర్గీకరించాము. వేటి ఆధారంగా వర్గీకరించామంటే ఈ మూలకాల యొక్క ధర్మాల ఆధారంగా.
ఈ మూలకాల యొక్క ధర్మాల ఆధారంగా మూలకాలను లోహాలు అలోహాలుగా మనం వర్గీకరించడం. ఈ మూలకాల యొక్క ధర్మాలు ఏంటి? స్థితి, ఆ మూలకాల యొక్క స్థితి, ఆ మూలకాల యొక్క మెరుపు, కాంతి, కాఠిన్యత, సాంద్రత, వాహకత్వం వంటి ఈ మూలకాల యొక్క ధర్మాల ఆధారంగా మనము మూలకాలని లోహాలు అలోహాలుగా వర్గీకరించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ వర్గీకరణ సామర్థ్యం ఎవరిలైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళే ఆ వస్తువుల మధ్య ఉన్నటువంటి భేదాలు కానీ, పోలికలు కానీ, సంబంధాలు కానీ, ఆ వస్తువుల మధ్య ఉన్నటువంటి లక్షణాలు కానీ కరెక్ట్ గా వాళ్ళు గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ మనకి థింకింగ్, ఆలోచన అనేది కూడా ఒక మౌలిక ప్రక్రియ. సో శాస్త్ర పరిజ్ఞానం అనేది పరిశోధనల సమగ్ర ఫలితమే కాక అన్వేషణ కూడా అని కూడా మనకి ఇక్కడ శాస్త్ర పరిజ్ఞానం అనేది పరిశోధన సమగ్ర ఫలితమే కాకుండా, అంటే ఒక శాస్త్ర పరిజ్ఞానము అంటే ఒకదాన్ని మనం కనిపెట్టేటువంటి క్రమంలో లేదా ఒకదాన్ని ఆవిష్కరణ చేసేటువంటి క్రమంలో మనం అనేక రకాలైనటువంటి మనము పరిశీలనలు కానీ, ప్రయోగాలు కానీ, వాటి నుంచి వచ్చిన ఫలితాలన్నింటినీ కూడా మనం రకరకాలైనటువంటి వాటి ద్వారా మనం సమగ్రంగా దాన్ని ఫలితాన్ని రాబట్టడం జరుగుతుంది దాని గురించి. సో అలా శాస్త్ర పరిజ్ఞానం అనేది పరిశోధనల సమగ్ర ఫలితమే కాకుండా అన్వేషణ కూడా అని కూడా మనకి. కాబట్టి ఈ అన్వేషణ అనగా శాస్త్రవేత్తల లేదా శాస్త్రజ్ఞ ప్రవర్తన రీతిగా కూడా మనం అర్థం చేస్తాం. అన్వేషణ అంటే ఏంటి అంటే శాస్త్రవేత్తలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆ శాస్త్రవేత్తల ప్రవర్తన రీతుల్ని మనం కాబట్టి మనకి ఈ సందర్భంగా ఇక్కడ మనం ఆ శాస్త్రజ్ఞ ఆలోచన సరళిని కూడా మనం ప్రత్యేకంగా గుర్తించాలి. ఈ విధంగా శాస్త్రవేత్తల ఆలోచన సరళినే శాస్త్రీయ ఆలోచన అంటాము. శాస్త్రీయ ఆలోచన సింపుల్ గా చెప్పాలంటే శాస్త్రవేత్తలు ఆలోచించే ఆలోచననే శాస్త్రీయ ఆలోచన అంటాము. ఈ శాస్త్రీయ ఆలోచన అనేది అనేక రకాల లేదా వివిధ రకాల ఆలోచన నైపుణ్యాల కలయిక కూడా మనం చెప్పాలి. శాస్త్రీయ ఆలోచన అంటే ఒకే రకమైన ఆలోచించుకో. సో మనమైతే ఒకే విధంగా ఆలోచిస్తాం ఒకదాని గురించి, కానీ శాస్త్రవేత్తలు ఒకదాని గురించినటువంటి సమాచారాన్ని ఒకదాని గురించి తెలుసుకున్నటువంటి క్రమంలో వాళ్ళు వివిధ రకాలుగా పలు రకాలుగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు అనేవి మారుతూ ఉంటాయి. అందువల్లనే వాళ్ళు ఎన్ని రోజులైనా సరే ఎంతో కష్టపడి అనేక రకాలైన కొత్త వాటిని ఆవిష్కరించడం జరుగుతుంది. వాటి యొక్క ఆలోచన ఫలితంగానే వాళ్ళు వచ్చినటువంటి ఆలోచన ఫలితంగా ఆలోచన అనేది వేరు క్రమాల్లో వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. సో ఈ విధంగా శాస్త్రీయ ఆలోచన అనగా ఈ విధ ఆలోచనల కలయికగా కూడా మనం చెప్తాం. సో పరిశీలన, ఊహ, వర్ణన, ప్రయోగం, అన్వయం అనేటువంటి క్రమంలో మనము ఈ శాస్త్రీయ చెప్తాం. వాటిల్లో మనకి ఏ విధంగా ఆలోచనలు ఇస్తారంటే ఈ విధంగా వాటిని పరిశీలన, ఊహ, వర్ణన, ప్రయోగం, అన్వయం అనే మనం చెప్పే అవకాశం కూడా మనకి శాస్త్రవేత్తల ఆలోచన విధానాలు అనేవి అనేక రకాలుగా వివిధ రకాల ఆలోచన కలయిక చెప్తాం. నెక్స్ట్ 4 దేశ కాల సంబంధాలు ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధ సంఘటనలు ఉంటాయి. ఈ సంఘటనలు అనేవి స్థలం లేదా కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఏ విధంగా మారుతాయి అనేటువంటి విషయాన్ని పిల్లలు చెప్పడం అనేది నేర్చుకోవాలండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పైకి విసిరబడినటువంటి బంతి మార్గం పైకి విసిరిన తర్వాత బంతి ఏ విధంగా ఏ మార్గంలో ప్రయాణిస్తుంది అనేటువంటి వాళ్ళు చెప్పగలగాలి. అదేవిధంగా ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయటం జరుగుతుంది. ఓకేనా? అటువంటి అన్ని కూడా వాళ్ళు ఏం చేయాలి, చెప్పగలగాలి. మనం అలవాటు చేసుకోవాలి. మనం దేశకాల సంబంధాలను ఉపయోగించమంటాం. వివిధ సంఘటనలు స్థలం లేదా కాలాన్ని బట్టి ఏ విధంగా మారతాయి అన్న విషయాన్ని, సంఘటనలు జరిగే కాలాన్ని కూడా పిల్లలు చెప్పడం నేర్చుకోవాలి. కాల సంబంధం ఉపయోగించడం అంటాము. దీనికి ఈ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా ఇచ్చాడు. సో డైరెక్ట్ గా అడిగినప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రక్రియ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ పరిమాణీకరించడం అన్నామండి. క్వాంటిఫికేషన్ అంటే పరిమాణీకరించడం. సో ఇక్కడ మనకి విజ్ఞాన శాస్త్రంలో మనము అనేక రకాల వస్తువులకు సంబంధించినటువంటి
పొడవు, బరువు, ఘనపరిమాణం, వైశాల్యం, కాలం వంటి అనేక రకాల రాశులు మనం ఉపయోగించడం జరుగుతుంది. ఆ రాశులన్నిటి కూడా సరైన ప్రమాణాల్లో తెలియజేయాలి. ఇలా సరైన ప్రమాణాల్లో తెలియజేయకపోతే అక్కడ మనకి విజ్ఞాన శాస్త్రం గురించి స్పష్టంగా మనకి అర్థం అనేది కాదు. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో వస్తువుకు సంబంధించిన పొడవు, వెడల్పు, బరువు గురించిన సమాచారం విషయాలను పోల్చడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం వీటిని సరైన ప్రమాణాల్లో తెలియజేయలేకపోతామో ఆ రాశిలోనూ, అప్పుడు మనకు వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మనము పోల్చలేము. కాబట్టి విషయాలను పోల్చడానికి మనకి పరిమాణీకరించడం అనేటువంటి ఉపయోగం. ఈ విధంగా ప్రతి సంఘటన పరిమాణాత్మకంగా వివరించటం వల్ల ప్రకృతి వ్యవస్థను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ వలన, ఈ మౌలిక ప్రక్రియ వలన ప్రకృతి వ్యవస్థను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అని అడిగినప్పుడు పరిమాణాత్మకంగా లేదా పరిమాణీకరించడం అనేటువంటి ప్రక్రియ అని మనం. రైట్. సో నెక్స్ట్ మనకి మెజర్మెంట్, కొలవటం అంటాం. సో సత్యాన్వేషణలోని పరిశీలనకు ఇలువ కట్టడానికి ఇది ఒక మార్గం. డైరెక్ట్ గా బిట్లు అడిగేదానికి ఇక్కడ మనకి మెథడాలజీ పరంగా చూసుకుంటే డైరెక్ట్ గా బిట్లనే అడుగుతున్నాడు. కూడా మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఏ విధంగా ఇచ్చాడు. ఒకసారి 2018లో పేపర్ని పేపర్ నేను ఒకసారి మెథడాలజీ పేపర్ నేను ఒకసారి అనాలిసిస్ చేస్తాను. ఏ విధంగా బిట్లు అడిగాడు, ఏం చేశాడని. సో ఎక్కువగా మనకి బిట్ కొంచెం డైరెక్ట్ గా బిట్లోనే ఎక్కువగా అడగటం జరిగింది. మనల్ని కాకపోతే మొత్తం కూడా చదవాల్సిన రైట్. సో సత్య అన్వేషణలోని పరిశీలనకు ఇలువ కట్టడానికి ఇది ఒక మార్గంగా చెప్పవచ్చు. ఇది కొలవటం అని. సత్యాన్వేషణ అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్ర ప్రయోగం చేసేటువంటి క్రమంలో సత్యాన్ని కనుగొనడానికి పరిశీలించాల్సి వస్తుంది. ఆ పరిశీలనను విలువ కట్టడానికి ఈ కొలవటం అనేది ఒక మార్గంగా. ఓకేనా? సో ఈ సో ఈ పరిశోధనలో కానీ లేదా సత్యాన్వేషణలో కానీ ఈ విధ భౌతిక రాశులను కొలవటానికి మనము కొలవలసి వస్తుంది. వాటిని కొలవటానికి వివిధ రకాల ప్రమాణాలను వాడటం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా వాటిని ప్రమాణాల్లో ఖచ్చితంగా మనం తెలుపగలిగితేనే మనము ఆ విజ్ఞాన శాస్త్రం గురించి అవకాశం. రైట్. సో వివిధ భౌతిక రాశులను కొలవటానికి వివిధ ప్రమాణాలు వాడతాము. పొడవును మీటర్లు, సెంటీమీటర్లు, అడుగులో కొలవచ్చు. పొడవుకి ప్రమాణాలు మీటర్లు, సెంటీమీటర్లు, అడుగులు. అదేవిధంగా ఒక ప్రమాణంలో కొలవబడిన భౌతిక రాశిని వేరొక ప్రమాణాలకు మార్చి పోల్చవచ్చు. చూడండి ఈ ప్రక్రియ ద్వారా ఒక ప్రమాణంలో కొలవబడిన భౌతిక రాశిని వేరొక ప్రమాణంలోకి మార్చి పోల్చవచ్చు అని అడిగినప్పుడు కొలవడం అనేటువంటి. సత్యాన్వేషణలోని పరిశీలనకు ఇలువ కట్టడానికి ఈ ప్రక్రియ ఒక మార్గంగా చెప్పవచ్చు. ఈ ఒక మార్గము అని అడిగినప్పుడు కొలవడం అనేది. సో ఇక్కడ ఈ బిట్ అడిగేదానికి నుంచి అవకాశం అనేది. నెక్స్ట్ ఇంకా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ మాపనం లేదా మెజర్మెంట్, ఈ కొలవటం అనేది వస్తువుల లేదా ప్రక్రియల యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. సో ఇది కూడా వెరీ వెరీ ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ దానికి అవకాశం. చూడండి ఈ మౌలిక ప్రక్రియ వస్తువుల లేదా ప్రక్రియల ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది అడిగినప్పుడు కొలవడం అనేటువంటి మనం గుర్తు. రైట్. చూడండి ఉదాహరణకు మనం చూసినట్లయితే వేగం, ఎత్తు, పదార్థాల బరువు, ఘన పరిమాణం, సాంద్రత, పనులు చేయడానికి పట్టే కాలం, ఉష్ణోగ్రత మొదలైనటువంటి. కాబట్టి ఖచ్చితంగా కొలవటం. సో ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఖచ్చితంగా కొలవటం అనేది శాస్త్ర అభ్యాసనలో ప్రముఖమైన నైపుణ్యంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా బిట్టు అడిగేదానికి అవకాశం ఉంది. శాస్త్ర అభ్యాసనలో ప్రముఖ నైపుణ్యం ఏది అని అడిగినప్పుడు ఖచ్చితంగా కొలవటం అనేది. రైట్. సో నెక్స్ట్ మనకి 7వది ప్రసారం చేయటం, కమ్యూనికేషన్. సో సత్యాన్వేషణలు
సత్యాన్వేషణలో అంటే మనం ఒక ప్రయోగం చేసి పరిశోధన చేసి మనం కనిపెట్టబడినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని మనకి ప్రపంచానికి తెలియజేయాలి. ఆ ప్రపంచానికి సరిగా తెలియజేయటానికి ఇక్కడ భావ ప్రసారం అనేది కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఓకేనా? ఈ సమాచారం లేదా కమ్యూనికేషన్ ప్రసారం చేయటం అనేది విజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రక్రియ నైపుణ్యంగా మనం చెప్పాలి. ఓకేనా? సో కాబట్టి మనం మన ద్వారా కనిపెట్టబడినటువంటి లేదా శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి విషయాన్ని ప్రపంచానికి సరిగా తెలియజేయాలంటే ముఖ్యమైనటువంటి ఏం కావాలంటే భావ ప్రసారం అనేది కావాలి. సత్యన్యాసంలో కనిపెట్టి ఉపయోగపడేటువంటి ప్రక్రియ ఏది లేదా నైపుణ్యం ఏది అనిగినప్పుడు భావ ప్రసారం. ఓకేనా? కాబట్టి మనకి ఇక్కడ ప్రతి ఒక్క లైన్ ని చదువుకోవాలి, ప్రతి ఒక్క లైన్ ని మనం అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాని నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది అని కూడా మనం రైట్. కాబట్టి సమాచారం ప్రసారం చేయడం కూడా విజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రక్రియ నైపుణ్యం చెప్పు. నెక్స్ట్ శాస్త్రవేత్తలు తాము తెలుసుకున్న ఆవిష్కరించిన అంశాలను నమోదు చేస్తారు, ఫలితాలను విశ్లేషిస్తారు, అన్ని అంశాలను రాతపూర్వకంగా ఒక రిపోర్ట్ను తయారు చేసి శాస్త్ర సమాజానికి అందజేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకో ఒకదాన్ని మనం ఆవిష్కరించాం, ఒకదాన్ని కొత్తగా మనం కనుక్కున్నాం. ఆ కొత్తగా కనుక్కున్నటువంటి విధానం గురించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఒక నోట్బుక్ లో నోట్ చేసుకుంటాము. నోట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలను మనం విశ్లేషించడం, వాటన్నిటిని కూడా మనం రాతపూర్వకంగానే డిజిటల్ గా కానీ మాన్యువల్ గా రిపోర్ట్ రూపంలో తయారు చేసి మనము అక్కడ ఉన్నటువంటి మన 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 పైన ఉన్నటువంటి వారికి అందజేయటం జరుగుతుంది. వాళ్ళు మనం చేసినటువంటి అంశాలను విశ్లేషించి అవి సరైనవా కావా అని నిర్ధారించి అవి సరైనవి అనే తేలినట్టయితే వారి ద్వారా అప్పుడు మనం కనుగొన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆవిష్కరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మనకి ఈ శాస్త్రవేత్తలు చేసేటువంటి కార్యక్రమం రైట్. సో తన ఆలోచనలను వ్యవహారిక లేదా లిఖిత పదాలు, బొమ్మలు, గ్రాఫుల వంటి రూపాల్లో పెట్టడానికి, దత్తాంశాన్ని పూర్తిగా సేకరించడానికి, దానిని అర్థం చేసుకోవడానికి, ప్రయోగ ఫలితాలకు గీసిన గ్రాఫులను వ్యాఖ్యానించడానికి భావ ప్రసార నైపుణ్యాలు చాలా అవసరము. ఓకే. సో ఇది మనకి ఇక్కడ బిట్టు అడిగేదాన్ని ఇదంతా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చేసి వీటన్నిటిని వ్యాఖ్యానించడానికి ఉపయోగపడే నైపుణ్యాలు ఏవి లేదా ఉపయోగపడే ప్రక్రియలు ఏవి అని అడిగినప్పుడు భావ భావ అని గుర్తు. రైట్. నెక్స్ట్ మనకి చూడండి, వాగుక్తీకరించటం అంటే ఏంటి? సేకరించబడినటువంటి సమాచారం సత్యాన్వేషణలో భాగంగా మనం ఒక దాని గురించి తెలుసుకున్నటువంటి క్రమంలో పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఆ సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ సమాచారాన్ని ఆధారంగా తర్వాత భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాన్ని కానీ లేదా సంఘటన కానీ మనం ఊహించడం జరుగుతుంది. ఏ విధంగా జరిగేదానికి అవకాశం ఉంది, మనకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతానికి అవకాశం ఉంది, ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అని మనం ముందుగా ఊహించడం జరుగుతుంది. ఆ ఊహించడం మనము ప్రాగుక్తీకరించడం అని చెప్పడం జరుగుతుంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాగుక్తీకరించడం అనేటువంటి నైపుణ్యం లేదా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది మనకి ఆ ఎవరిలైతే డెవలప్ అవుతుందో ఈ నైపుణ్యం అనేది అదే పరిసరాలను అర్థం చేసుకోవడానికి నాందిగా మనం చెప్తాం. కాబట్టి మనకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ముందుగా జరగబోయేటువంటి పరిణామాన్ని కానీ ఫలితాన్ని కానీ సంఘటన కానీ ఊహించాలి. అటువంటిది డెవలప్ అయితేనే మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రాగుక్తీకరణ అనేటువంటిది శాస్త్రీయ పరిశీలనపై సో ఈ ప్రాగుక్తీకరణ శాస్త్రీయ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బిట్ అడిగేదానికి అవకాశం.
ప్రాగుర్తీకరణ అనేటువంటి దీనిపై ఆధారపడి ఉంటుంది అని అడిగినప్పుడు ఈ క్రింది దానిపై ఆధారపడి ఉంటుంది పరిశీలనపై అని. కాబట్టి ఈ ప్రాగుర్తీకరణ అనేటువంటి ఈ ప్రక్రియ నైపుణ్యం అనేది శాస్త్రీయ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది అని మనం ఓకేనా. శాస్త్రీయ పరిశీలన అంటే ఎప్పుడైతే మనకు ఒక దాని గురించి ఒక సంఘటన గురించి లేదా ఒక దాని గురించి మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో ఆ పరిశీలన ద్వారానే మన సమాచారం సేకరించడం జరుగుతుంది. సమాచారాన్ని ఆధారంగా మనం జరగబోయేటువంటి పరిణామాన్ని కానీ సంఘటనలు కానీ ఫలితాలను గాను ఊహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాగుర్తీకరణ అనేది శాస్త్రీయ పరిశీలనపై ఆధారపడుతుంది అనేది మనం గుర్తు. కాబట్టి శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా శాస్త్రజ్ఞులు ఎప్పుడు కూడా హేతుబద్ధంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శాస్త్రజ్ఞుల పరిశీలనలు లేదా మాపనాలు అనేవి ప్రాగుర్తీకరణకు ఉపయుక్తము. కాబట్టి శాస్త్రవేత్తల యొక్క పరిశీలన కావచ్చు, వాటి యొక్క మాపనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాగుర్తీకరణకు ఉపయుక్తంగా అవుతాయి. శాస్త్రజ్ఞుల పరిశీలన మాపనాలు అనేవి వీటికి ఈ ప్రక్రియ నైపుణ్యానికి ఉపయుక్తంగా ఉంటాయి అని అడిగినప్పుడు ప్రాగుర్తీకరణకు ఉపయోగ ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తు. సో మౌలిక ప్రక్రియలో చివరిది అనుమితిని రాబట్టడం అంటాం. అనుమితి అంటే ఏంటంటే అనుమానాలను మనం డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడం అనేది. ఈ డౌట్స్ ని క్లారిఫై చేసుకునే క్రమంలో ఒక్కొక్కసారి ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాలకు మనం నిర్ణయించుకోవచ్చు. లేదా సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను కూడా మనం తెలుసుకునే దానికి కూడా అవకాశం అనేది ఉంది. రెండు విధాలుగా మనం తెలుసుకోవచ్చు. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి అని రెండు రకాల పద్ధతులు ఉంటాయి మనకి. ఈ ఆగమన నిగమన పద్ధతుల ద్వారా మనము ఏం చేయొచ్చు, అనుమతులను మనం డౌట్స్ ని క్లారిఫై చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, ఆ అనుమతిని ఈ క్రింది వాటి ద్వారా మనము రాబట్టవచ్చు అని అడిగినప్పుడు ఆగమన నిగమన పద్ధతుల ద్వారా అని మనం తెలుసుకోవాలి. రైట్. సో ఉదాహరణ కూడా ఇచ్చాడు. వివిధ రకాల పదార్థాలు ఎండలో ఉంచి కొంత సమయం తర్వాత దేని ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగింది అనేటువంటి మనం పరిశీలన ప్రయోగంలో భాగంగా మనం మన డౌట్ అనేది క్లారిఫై చేసుకోవాలి. దానికి పెరగటానికి కారణం ఏంటి, ఆ కారణాలను మనం విశ్లేషించడం ద్వారా మన అనుమానాలను మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో భాగంగా మనకి మౌలిక ప్రక్రియలు గురించి మనం ఒక 9 రకాల మౌలిక ప్రక్రియలు, ఈ 9 రకాల మౌలిక ప్రక్రియలు అన్ని కూడా జ్ఞానేంద్రియాలను అధీనంలో ఆధారంగా జరుగుతాయి. అన్నిటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా లైన్ టు లైన్ మనం చదువుకున్నాము. అదేవిధంగా లైన్ టు లైన్ మనం అర్థం తెలుసుకోవడం జరిగింది. లైన్ టు లైన్ మనకి ఏ విధంగా బిట్స్ ఇక్కడ ఫ్రేమ్ చేసేదానికి అవకాశం కూడా ఉంది అనేది మనం క్లియర్ గా మనం నేర్చుకోవటం జరిగింది. ఈ మౌలిక ప్రక్రియలన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఒక్కొక్కసారి వీటి ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉందంటే, ఈ క్రింది ప్రక్రియలలో మౌలిక ప్రక్రియలు గుర్తించండి అని అడిగి మనకి ఈ 9 రకాల ప్రక్రియల గురించి చేస్తుంటాడు. వాటిలో మనకి ఈ మౌలిక ప్రక్రియలు మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఏది మౌలిక ప్రక్రియ, ఏది సమకాలీన ప్రక్రియ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేదా ఈ క్రింది వాటిలో మౌలిక ప్రక్రియలు కాని వాటిని గుర్తించండి అని సింపుల్ గా అడుగుతుంటాం. మనం ఇక్కడ అంతా ఈ పరిశీలన, వర్గీకరణ ఇలాంటివన్నీ బాగా డీప్ గా చదువుకొని పోయేసి వీటి గురించి ఏది మౌలిక ప్రక్రియలు, ఏది సమకాలీన ప్రక్రియలు అని తెలుసుకుంటా మనం మామూలుగా వాటిలో ఉన్నటువంటి ఒక్కో దాని ఎంత డీప్ గా చదువుకున్నటువంటి వెళ్ళినా కూడా మనకి ఈ విధంగా బిట్ అడిగితే మనకి మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏవి మౌలిక ప్రక్రియలు, ఏవి సమకాలీన ప్రక్రియలు అనేది ముందుగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మౌలిక ప్రక్రియలో ఉన్నటువంటి ఒక్కో దాని గురించి మనం తెలుసుకుంటే ఆ విధంగా నేను చెప్పిన విధంగా బిట్ అడిగినా కూడా మనకు మిస్ కాకుండా ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా మనకి చాలా మంది జరుగుతూ ఉంటాయి. మనం ఎంత డీప్ గా వెళ్ళి మనం సబ్జెక్ట్ మీద గ్రిప్ చేసుకొని లోపలికి వెళ్ళి మనం చదివి కూడా ఒక్కొక్కసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగానే పైనే అడిగేదానికి అవకాశం అనేది ఉంది. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే కొంతమంది ఓవర్ లుక్ వల్ల ఫిట్ మిస్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే తెచ్చుకుంటామో క్లియర్ గా మనం నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ మౌలిక ప్రక్రియలు, సమకాలీన ప్రక్రియలు రెండు రకాల మనకి ప్రక్రియ నైపుణ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం మౌలిక ప్రక్రియలు అంటాము. వీటన్నిటిని గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నిటిని కూడా మనకి సమకాలీన ప్రక్రియలు అంటే వీటన్నిటి కూడా ముందు మనం చేయాల్సింది ఇవి.
ఏవి మౌలిక ప్రక్రియలు, ఏవి సమకాలీన ప్రక్రియలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాటిని ఒక్కొక్క దాని గురించి తర్వాత నేర్చుకోవాలి. రైట్, క్లియర్, అర్థమైంది కదా. సో సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందామండి. సో మీ అందరికి కూడా తెలుసు మన ఏపీకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి డిఎస్సికి సంబంధించి. సో కంటెంట్ ఉండదు. 10th క్లాస్ 10th అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది మన యాప్లో. ఆ టైం టేబుల్ కూడా చూడండి. టైం టేబుల్ ప్రకారం మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా మనకి మెథడాలజీ కూడా ఇదే విధంగా మనకి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఒక 80 days వరకు 80 days లో మనకి 10 చాప్టర్స్ కవర్ చేయడం జరుగుతుంది. 2 books లో ఉన్నటువంటి ఒక్కొక్క రోజు ఒక 4 లేదా 5 పేజెస్ మాత్రం మనం ఈ విధంగా ఇప్పుడైతే ఏ విధంగా అయితే మనం మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు చెప్పడం జరిగిందో అదే విధంగా మనకి బుక్లు ఈ రెండు బుక్లు అన్ని కూడా 2 బుక్లు ఉన్న 10 చాప్టర్స్ అన్ని కూడా ఇదే విధంగా మీకు వీడియోస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మెథడాలజీ పరంగా. నెక్స్ట్ అదే విధంగా కంటెంట్ పరంగా కూడా మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంటెంట్స్ అని యూట్యూబ్ లో. సో అదే విధంగా అన్ని రకాల 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు వీడియో క్లాసెస్ ఉంటాయి. అదే విధంగా మెథడాలజీ క్లాసెస్ ఉంటాయి. చాలా తక్కువ అమౌంట్. ఒకసారి చెక్ చేయండి. ఒకసారి మీరు పర్చేస్ చేయబోతే వెంటనే మనకి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. పర్చేస్ చేయండి. ఒకసారి డెమో వీడియోస్ పెట్టాను. ఆ డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు పర్చేస్ చేస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.